లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఒకసారిగా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ముట్టించడానికి బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. వారందరినీ కూడా ఒకసారిగా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించడం జరుగుతూ ఉంది. వారందరినీ కూడా ఒకసారి ఇంతసేపు ఎందుకని విచారిస్తున్నారంటూ కూడా పోలీసులు వారిని అడిగే ప్రయత్నంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భం కనిపెడతా ఉంది. అందరినీ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కార్పొరేటర్లు కావచ్చు వాటి నేతలు కావచ్చు అందరినీ కూడా ఒక్కసారిగా వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకెళ్తున్న దృశ్యం కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. లోపల సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. సుమారుగా 10 గంటల సమయం నుంచి కూడా లోపల ఇన్వెస్టిగేషన్ సమయం అవుతుంది. సుమారుగా ఇప్పుడు సాయంత్రం సమయం 5 దాటడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా లోపల ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాదన నెలకొంది. అక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ అందరినీ కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరైతే మహిళా కార్యకర్తలు వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వ్యాన్ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఒక్కసారిగా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం అంతా కూడా ఒక హై జోన్ గా కనబడతా ఉంది. హై అలర్ట్ లో ఉండడం జరిగింది. చుట్టూ కూడా సెక్యూరిటీని బలోపేతం చేయడం జరిగింది. ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించకుండా ఇటు కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఎవరిని కూడా ఆ ప్రాంగణం వైపు కూడా రానివ్వడం లేదు. అందరినీ కూడా ఎవరు వచ్చినా సరే అరెస్ట్ చేసి వ్యాన్ లో తరలిస్తున్న దృశ్యాలు కనబడతా ఉన్నాయి. రైట్ చూస్తా ఉన్నాం, వ్యాన్ లో వెళ్తా ఉన్నారు. అందరినీ కూడా ఒక్కసారిగా మొత్తం బీఆర్ఎస్ ఏవైతే ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కూడా కేటీఆర్ లోపల సిట్ విచారణలో ఉండడం జరుగుతుంది. కొన్ని గంటలుగా సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఇంకా కూడా ఎందుకని ఇన్ని గంటల పాటు విచారిస్తా ఉన్నారు. దీనిపై గతంలోనే కోర్టు ఈ కేసును కొట్టివేసినా కూడా ఇంకా ఎందుకని ఈ సిట్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రాంగణానికి వచ్చి అడిగిన నేపథ్యంలో వారందరినీ కూడా గతంలో హరీష్ రావు ఇక్కడ సిట్ విచారణ కోసం ఏదైతే అవకతవకలు జరిగాయో ఇప్పుడు జరగకుండా అందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న అర్ధరాత్రినే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేసి జైల్లో తీసుకెళ్లిన సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పుడు కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఒక సెక్యూరిటీ జోన్ పూర్తిగా పోలీసుల గుప్పట్లో ఉన్నట్టు కనపడతా ఉంది. ఎవరిని కూడా ఇక్కడ నిలువరించడం లేదు. ఎవరు వచ్చినా కూడా కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తా ఉన్నారు. మరి ఇంకెన్ని గంటలు సుమారుగా 6 నుంచి 7 గంటల పైన సమయం పడి అయిపోయి వచ్చింది. ఇంకా కూడా లోపల విచారణ కొనసాగుతూనే ఉంది. మరి ఎలాంటి విచారణ కొనసాగుతుంది, ఎలాంటి ప్రశ్నలపై లోపల ఇన్వెస్టిగేషన్ సాగుతున్నపై కొంచెం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉద్ధృత వాతావరణం కనిపిస్తా ఉంది. అందరినీ కూడా ఎవరిని నిలవించట్లేదు. ఇటు ఒక ట్రాఫిక్ కి అంతరం అవుతా ఉంది. ఇటు పోలీసులు ఉన్న రహదారిలో సగం వారు ఆక్రమించుకొని బ్యారికేడ్లు పెట్టి పోలీసుల పకారంలో ఉండడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడతా ఉంది. సుమారుగా 2 లైన్లు పోల్సిన ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో సుమారు ఒకటే లైన్ లో అన్ని కూడా వెళ్లాల్సి వస్తుంది. చుట్టూ కూడా పోలీస్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇంతమంది మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. పహారా కాయడం వల్ల కంప్లీట్ గా రోడ్లు స్తంభించడం వల్ల చుట్టూ కూడా మొత్తం కూడా ట్రాఫిక్ కి స్తంభించడం జరిగింది. ఎటు కూడా వెహికల్స్ ఇన్ అండ్ అవుట్పుట్ లేకుండా అయిపోవడం జరిగింది. మనం విజువల్ లో చూస్తాము ఎంతమంది సిబ్బందిని ఇక్కడ పెట్టారు. పోలీసులతో పాటు భారీ బందోబస్తు నడుమ లోపల సీట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఎవరిని కూడా ఇక్కడ నిల్వించకుండా అందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా వారందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకుండా అరెస్ట్ చేసి పంపిస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద లోపల సీట్ ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. అయితే మనం బిల్డింగ్ చూస్తా ఉన్నాము. ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ 5th ఫ్లోర్ లో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కేటీఆర్ లోపల నుంచి సుమారు కొన్ని గంటల పాటు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా ఎలాంటి అప్డేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇంకెప్పుడు వదులుతారు తమ నేతని, ఇంకెన్ని గంటలు విచారిస్తారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది దానిపై మీరు స్పష్టంగా ఆదేశాలు మేము చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా గవర్నమెంటే చేస్తుంది, దానిలో తప్పేముంది, పని గవర్నమెంట్ చేస్తుంది. దీన్ని కావాలనే కాంగ్రెస్ దీన్ని ఎదురు చూపిస్తా ఉందంటూ కూడా కేటీఆర్ గారు ఉదయం మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇలాంటి విచారణ రాబోతోంది. ఎలాంటి ఆదేశాలు మీరు పాటించబోతా ఉన్నారు, కేటీఆర్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం మీరు లాగే ప్రయత్నం చేస్తున్నారు దానిపై ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చుట్టూ కూడా కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా కొంతమంది వచ్చి అల్లరి చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు వచ్చి అడిగే ప్రయత్నంలో వారిపై లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం దిగుతా ఉన్నారు. సో పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అండ్ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్టుగా ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నడుస్తా ఉంది. ఇది ప్రస్తుతానికి నా బెస్ట్ కెమెరా పర్సన్ గణేష్ తో పవన్ వాయిదేవా, టీవీ హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం.
భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.